హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే పైపింగ్ బ్లౌజ్కి అయితే గమ్ అయితే అతకబెడుతున్నాము. పైపింగ్ ఆల్రెడీ ఫాల్టైన్ చేసి అయితే గమ్ అయితే అతకబెడుతున్నాము. ఎందుకంటే ఎక్స్ట్రా స్టిచ్చెస్ అయితే వేయము. ఇలా గమ్ అతకబెడితే అలా నీట్గా అనేసి ఐరన్ చేసినాం అనుకోండి, ఇంకా మనకి కుట్టడానికి ఈజీ అయిపోతుంది. ఫినిషింగ్ గిన నీట్గా కనిపిస్తుంది. ఎక్స్ట్రా స్టిచ్చెస్ గిన కనబడవు. అన్నీ అయిపోయినాయా? ఇదే ఫస్ట్ ఇది ఇక్కడికి వచ్చిన కానీ కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తున్నట్టుంది. బయట ఉన్నప్పుడు మంచిగా ఉండే, బయట ఉంటే మిషన్ పోతే మరి అంటే అందరం ఉంటే ఏది పోతుంది మిషన్. మనం లేనప్పుడు నిన్న మనం లేము కదా, అట్లాంటప్పుడు ఇబ్బంది. కింద వాళ్ళు ఉంటే ఏం కాకపోతుండే, కింద అక్క వాళ్ళు ఉంటే ఏం కాదు కానీ వాళ్ళు లేరుగా. ఫస్ట్ అయితే పైపింగ్ దగ్గర ఇలానైతే ఐరన్ చేసుకోవాలి. కొంచెం అతుక్కుంటుంది ఇది. అలానైతే గమ్ బాటిల్తో అయితే ఇట్లా డాట్స్ లాగా అయితే ఎడ్జ్కి పెట్టుకోవాలి, మరీ కిందికి కాకుండా. ఇంకా తర్వాతకి నీట్గా అనేసి ఒకటేసారి ఐరన్ అయితే చేసేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని అయితే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. హాయ్ ధనక్క, ఏం చేస్తున్నావు? ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్, స్లీవ్లెస్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. హ్యాపీ బర్త్డే ధనా. థ్యాంక్ యూ అక్క. ఏప్రిల్ 1 రోజు మా ధన బర్త్డే. ఏప్రిల్ 1 రోజు పుట్టినావు కదా ధన, అందరూ కూల్ చేస్తారు అనుకోలే మీ డాడీ మీ మమ్మీని? చేసి అయ్యరు. మీ మమ్మీ వాళ్ళు అయ్యారా వాళ్ళు అయ్యారా? వాళ్ళే. మీ వాళ్ళు ఎందుకు అవుతారు ధన? ఊబర్కి అయితే పంపించేస్తున్నాను. ఇవైతే పస్తాలకు పంపించాలి. ఇంకెతనికైతే నెంబర్ చెప్పేసి ఇంకా పంపించేస్తా. ఉప్పల్ రింగ్ రోడ్డు అక్కడ భువనగిరి సైడ్ వెళ్తాయి కదా బస్సులు, భువనగిరి సైడ్ టర్న్ అయితే అక్కడ ఆగరా. భువనగిరి బస్ స్టాప్ దగ్గరనే ఆగండి, వాళ్ళు ఈ బ్యాగ్ తీసేసుకుంటారు. బస్ స్టాప్ ఉంది కదా, విలేజ్ బస్సులు ఆగే దగ్గరనే ఆగండి, వాళ్ళు తీసేసుకుంటారు. ఇచ్చొచ్చిన ధన బైక్కి ఇంకా పిన్ వస్తుంది కదా, ఇక ఇతను వెళ్ళేసరికి ఆమెగిన వస్తుంది కదా, తీసుకెళ్ళిపోతుంది. మళ్ళీ లేట్ అవుతుంది. బస్సులు గిన ఇప్పుడు ఎంతైందిరా? 3:30 అయిందా? 4 అయిపోయిందా? ఓమో 5 అవుతుంది. ఆమె పోయేసరికి 8, 9 అవుతుంది. బస్ దొరకాలి, మళ్ళీ అక్కడి నుంచి అక్కడ దొరకాలి. అవును, బస్సులు ఇంతకుముందు తొందరగా ఇప్పుడు పోతలేవు ఎందుకని? ఇంకా ధనా ఏంటిది ఇవ్వాలా? కేక్ కటింగ్ ఏమైనా ఉందా? మీ ఆర్నిక కటింగ్ చేపిస్తా అంటుంది కదా. అవును, ఉగాది ఎలా చేసిర్రా? నిన్న మొన్న 2 రోజులు హాలిడే తీసుకురు కదా, ఎట్లా చేసిర్రు? నువ్వైతే మీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినావు. నువ్వు రాజేశ్వరి వెళ్ళలే నువ్వు? ఇక ఉగాది నడిచేసి నిన్నడా మొన్నడా చికెన్ మటన్ ఎన్నడు? మొన్న అయితే భక్షాలు పచ్చడి చేసుకున్నాం, నిన్నైతే చికెన్ మటన్ వండుకున్నాం. 2 రోజులు పండుగ చేసుకున్నాం మేమైతే. మీరు దానా చికెన్ మటన్ ఎన్నడ చేసుకురు మీరు? చికెన్ మటన్ ఉండదు మాకు. తినరా? ఎందుకు? మేము వెజిటేరియన్స్. ఓహో అవునా. ఇప్పుడు బైక్ అయితే వచ్చింది కదనా, ఆయనది మా ఊరు దగ్గరేనంట. నేను మా బస్తాలకు ఇట్లా పంపిస్తున్నా అని చెప్తుంటే నన్ను అడుగుతున్నాడు, ఎక్కడ మేడం మీది మోత్పురా అని. అంటే అవును అని అంటే మాదిగిన అక్కడంటే ఎక్కడ అంటే లక్ష్మాపురం అని చెప్తున్నాడు. దగ్గరనే కదా అని. అట్లా ఒక్కొక్కసారి కొంతమంది కలుస్తుంటారు కదా తెలియకున్నా కానీ. మీ సైడ్ వాళ్ళకి ఇక్కడనే ఉంటారు కదా అన్న.
మా సైడ్ వాళ్ళు అటు ఉంటారు, బిఎన్ రెడ్డి సైడ్ ఉంటారు. ఆహా, మీకు అటు సైడ్ దగ్గర అటు. ఇంకా మా సైడ్ ఇటు బోడుప్పలు, చెనిగిచెర్ల, ఈసీఎల్ అటు అటు సైడ్ అయితే ఇంకా మా సైడ్ మొత్తం అటే ఉంటుంది. ఇది ఓన్లీ శ్రీకాకుళం అడ్డా ఇది. ఈడ ఎట్లా ఈడ రామంతపూర్లో మీ సైడ్ వాళ్ళు ఎట్లా ఉంటారో బిఎన్ రెడ్డి, అస్తినాపూర్, కర్మల్. ఇక్కడ మా సైడ్ వాళ్ళు తక్కువదనా. ఇప్పుడు మనం ఉన్న ఏరియాలో మన తెలంగాణ వాళ్ళు తక్కువ, అంతా ఆంధ్ర వాళ్ళే ఇక్కడ. అంటే చాలా వరకు 80% ఆంధ్ర వాళ్ళు ఉంటారు, 20% మన తెలంగాణ వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు శ్రీకాకుళం అంతా ఇక్కడనే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉంటారు ఎక్కువ. ఇంకా మా సైడ్ వచ్చేసి ఇంకా అటు వచ్చేసి అయితే ఉప్పలు దాటినాక ఇక మొత్తం మా వాళ్ళే. మాకు బిఎన్ రెడ్డి ఇట్లా మీకు ఉప్పల్ సైడ్ అట్లా. దీనికి బెల్ట్ వేసినావా? వేయలేదు, పైపింగ్ చూసినాను. ఇక్కడ నుంచి రానివ్వు, ఇక్కడ నుంచి బెల్ట్ రాని, ఒక 2.5 ఇంచెస్ నుంచి రాని. ఇంకా వస్తే ఒక 1/2 ఇంచు అట్లా 1/2 ఇంచు అట్లా కుట్లలోకి వెళ్ళిపోతుంది కదా. క్రాప్ టాప్ లేదు, ఈమె హైట్ పర్సనాలిటీ ఉంటుంది. ఈమె ఎక్కడదనా ఆస్ట్రేలియా డాక్టర్ అన్నదా, రష్మి ఎక్కడ ఆస్ట్రేలియన్ అనుకుంటా కదా డాక్టర్. అవును, అక్కడనే డాక్టర్. ఈమె మొత్తం ఫ్యాషన్గా వేస్తుంది డాక్టర్ అయినా కానీ. స్లీవ్లెస్, మొత్తం స్లీవ్లెస్ బ్లౌజులే. వీళ్ళ అమ్మాయికి నన్ను స్లీవ్లెస్లో కుట్టిస్తుంది. మనం ఇట్లాంటి స్లీవ్లెస్ మన సైడ్ వేసుకొని పోతే ఇప్పుడు వేస్తున్నారు. ఇక ఊర్లలో స్లీవ్లెస్ వేస్తున్నారు దానా. ఊర్లలో వేయర్లే కానీ ఇక్కడ సిటీ వరకు ఇక్కడ పిల్లల వరకు వేస్తున్నారు అంతే, టీనేజ్ పిల్లల వరకు వేస్తున్నారు. వరకే. కానీ మంచిగా ఉంటుంది రా, స్లీవ్లెస్ గా బాగుంటాయి తెలుసా. కొంతమందికి మంచిగా సెట్ అవుతాయి, పిల్లలకు బాగుంటాయి. కానీ ఇంకా మనమే ధైర్యం వేయడానికి పిల్లలకి. మనకేమో తెలియదనా, మనకి కాదు పిల్లలకి వేయడానికి. పిల్లలు వేస్తున్నారు కదా ఇప్పుడు, మన పిల్లలకి నాకు కొన్ని వేస్తూనే ఉంటారు. మీ ఆర్నిక వేస్తుంది కదా స్లీవ్లెస్లో. చిన్న పిల్ల కాదా వేస్తుంది, చిన్న పిల్లేంది పెద్ద పిల్లేంది ఇక ఏమంటారుగా, మొక్కప్పుడే ఉంచాలంటారుగా, మొక్క ఉన్నప్పుడే. ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినావు కాబట్టి ఇక స్లీవ్లెస్ వేస్తుంది పాటు. మనమే వేసుకొని ఆర్నిక చెవుల పేపర్ పెట్టుకుంది కదా. అయితే లెఫ్ట్ సైడ్ నువ్వు పెట్టుకున్నావు కదరా, మళ్ళీ రేపు రైట్ సైడ్ మీంగనే పెడతాం పేపర్ చిన్నది అని మేము అన్నాం. వద్దు అని అంటుంది. ఎందుకు ఏం పేరు అనుగ్రహాలను అయితే చెవులో పెట్టనిస్తావు కానీ మమ్మల్ని పెట్టనియవా అన్నాం. ఇక పెట్టనియదట ఇప్పటి నుంచి. దానికే చుక్కలు కనిపించవు కదే అంటుంటే ఇక మర్చిపోరా, అదిగా మర్చిపోయే ముచ్చట అది. చెవులలో పేపర్లు, ముక్కులు బల్పాలు కూడా మమ్మల్ని రానియలేదు లోపలికి. వాళ్ళే లోపలికి తీసుకుపోయారు. ఇక వాళ్ళని కూడా ఆడుకుందంట, తీయనీయలేదా, తీయనిస్తలేదంట. అట్లా తీయకూరి ఇట్లా తీయకూరి, నాకు మా డాడీ కావాలి, మా డాడీ ట్రైనింగ్ ఇచ్చిందా వాళ్ళకి ఇట్లా తీయమని. పేపర్ దగ్గర పెట్టకూరి, చెవు నొప్పిలేస్తుంది అని అంటుందంట. లాస్ట్కి ఇంజెక్షన్స్ తోటి వాటర్ కొట్టి తీసి అంట. ఇదైతే ఆమ్ రౌండ్కి అయితే పైపింగ్, సెల్ఫ్ పైపింగ్ చేసి అయితే ఇలా నెక్ పీస్ అయితే వేసుకొస్తున్నారు. అంటే నెక్ సైడ్ ఎలా వేస్తామో పీస్ మనము అలా క్రాస్ పీస్ అయితే వేసి మళ్ళీ దీన్ని అయితే ఎమ్మింగ్ అదనా స్టిచ్ చేస్తామా. ఎమ్మింగ్ అయితే నీట్గా ఉంటుంది. స్టిచ్ చేయదో మొన్న బ్లౌజ్ కేసి గలీజ్గా అనిపించింది నాకు. మొన్న ఒక స్లీవ్లెస్ బ్లౌజ్ కుట్టారు కదా, దేనికి ఒక స్టిచ్ చేసిరు, హామ్ రౌండ్కి వేసిరు. ప్రాజెక్ట్ వేసిందా, వేయొద్దు. ఇవాళ మోత్కూరు వాళ్ళ బట్టలు చూసి అయితే అందరూ ఆమె కాలర్ నెక్ మస్తు సెట్ అయిందట. అసలు ఒక్క స్టిచ్గిన బయట వేయలేదట. చిన్న పాప ఏది సైజ్ ఇవ్వలేదు కాబట్టి ఆమె ఒక్కటి వేయించిందంట. ఇంకా అసలు ఆమెకైతే మస్తు నచ్చిందంట స్టిచ్చింగ్. అందరు అట్లా చెప్పేటోళ్ళు అంతే అంటావా. చెప్తారు మంచిగా ఉన్నాయి కాబట్టి చెప్తారు, లేకపోతే చెప్తారు. ఇక మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిందే.
అంటే షోల్డర్ డ్రాప్ అవ్వడము, మళ్ళీ వెళ్ళి స్టిచ్ చేయించుకోవడం అట్లా ఏమి ఉండదు. ఇక మనం పంపించినామంటే డైరెక్ట్ వేసుకోవచ్చు. ఇక మనం బ్యాగ్లోకి వెళ్ళి తీసి డైరెక్ట్ ఫంక్షన్లో వేసుకోవాలి. ఇక అంతే. మనం కుట్టిన బట్టలు అయితే చాలా వరకు ఎవరి అయినా అంతే, 100% అట్లనే ఉంటుంది మన స్టిచ్చింగ్ అయితే. ఇంకా బాడీ మెజర్మెంట్ తీసుకుంటేనైతే పర్ఫెక్ట్ ఉంటాయి. ఇలా పైపింగ్ అయితే మెజర్మెంట్స్ కదా ఎవరి నివేదికది కదా. అవును, పాపదైతే సైజ్ బ్లౌజ్ ఇచ్చింది. సైజ్ బ్లౌజ్ ఇచ్చినా అట్లయినా పర్ఫెక్ట్ వస్తాయి. ఇంకా బాడీ మెజర్మెంట్స్ అయితే ఇంకా అసలు టెన్షనే ఉండదు. ఇక అతుక్కుపోతాయి ఇట్లా. ఆడికి కేసు చూసిన కరెక్ట్ ఉంది. నిన్న ఊరికి పోతే అందరూ అదే అడుగుతారు, బాగానే వచ్చినావు సీజన్ లేదా. ఎప్పుడు పోవు కదా, ఎప్పుడు ఏదో ఒక వర్క్ ఉంటూనే ఉంటుంది కదా. ఇప్పుడు అంటే పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిందంటే మనం ఆల్రెడీ ఈ ఒక్కోసారి మనకి ఒక 6 monthsకి ఒకసారి ఒక 15 days అలా కొంచెం బ్రేక్ వస్తుంది కదా. ఆ బ్రేక్ టైం ఇది కదా. ఈ మధ్య ఏడ ఉంటుంది అసలు బ్రేక్ లేదు, బ్రేక్ కూడా ఉంటలేదు ఈసారి. బ్రేక్ అంటే కంటిన్యూ బ్రేక్ అంటే ఉంది, వర్క్ ఉంది. కానీ ఇంకా మనకి ఎట్లా ఉండాలంటే వాళ్ళు నువ్వు ఎప్పుడు ఇస్తావు అని రోజు 10 సార్లు ఫోన్ చేసి ఫోర్స్ చేస్తే వాళ్ళది మనకు అట్లా రోజు 10 మంది కస్టమర్లు ఉన్నాయి అనుకో, ఈమె ఉన్నాయి అని అప్పుడు బిజీ. ఇట్లా డైలీ ఒక 10-15 బ్లౌజులు డైలీ కుట్టి నిమ్మలంగా ఇస్తే అది మనకు సీజన్ కాదనిపిస్తుంది కదా. ఇంకా పెళ్ళిళ్ళే స్టార్ట్ అవుతాయి. మళ్ళీ దసరా దీపావళి దాకా. దసరా దీపావళి జూలైలో లేవంట. జూన్ జూలైవా లేకున్నా మనకి ఏదో ఒకటి ఉంటుంది. మనకి జూన్ జూలైలో వరలక్ష్మి వ్రతాలు అవి ఉంటాయిగా. వరలక్ష్మి వ్రతాలు అవి ఈసారి మళ్ళీ మూడాలు, మళ్ళా అప్పుడు దసరా దీపావళి అప్పుడు కూడా మళ్ళీ మూడాలు ఉన్నాయంట. సీజన్ అన్ని రోజులేమో ఒక్కరోజు హాలిడే వచ్చినా బాగుండు అనిపిస్తుంది. మన గుడిలో పంచాంగం చదువుతారు కదా, చెప్తున్నారు. భక్షాలు చేసిరదానా? చేసిన. మీ సైడ్ చేయరంట కదా భక్షాలు? చెయ్యరు. నిన్న చేసినాం మింగిన. చేసిందా? అక్కడ వాళ్ళకి చేయరాదు ఇవి. ఎట్లా చేసినావు పండగ? మీరు ఎట్లా చేసిర్రు? ఎక్కడెక్కడ ఫుల్ ఎంజాయ్. మింగిన బాగా చేసినాం దాని పండగ. ఊర్లలో ఏముంటుంది ఇంకా మటన్, చికెన్ ఎక్కువ అవే ఉంటాయి. 2 days అయితే ఇంకా మటన్, చేపలు అదే పండుగ. ఇక్కడ ఉంటేనేమో ఇంకా స్వీట్లు, పూజలు అవి ఉంటాయి. ఇక్కడికక్కడ చాలా తేడా ఉంటుంది. పూజలు ఎక్కడైనా చేస్తారు కానీ ఇక్కడ వేరే ఉంటుంది, అక్కడ వేరే ఉంటుంది. సిటీ కంటే ఊర్లో మంచిగా అనిపిస్తుంది పండుగలు ఏవైనా కదా. మన వాళ్ళతో చేసుకునే పండుగలు వేరే ఉంటాయి, ఇక్కడ హైదరాబాద్లో చేసుకునే పండుగలు వేరే ఉంటాయి. ఇంకే చిన్న పండుగలకి ఏమనిపించదు కానీ దసరాకైతే అసలు ఉండబుద్ది కాదు ఇక్కడ. అప్పుడు దసరా అప్పుడేమో మనకి ఫుల్ బిజీగా ఉంటావా. ఎవరు ఈసారి వెళ్తావా రాజేశ్వరి? చూడాలి, ఎటో ఒకరికైతే వెళ్తా అంటావా? భక్షాలు చేసినావా రాజేశ్వరి? అయిపోయినాయా? మీ పిండి అంతా అయిపోయిందా? ఈరోజు చేస్తావా దానా? అయిపోయిందా మీది? అంటే పొద్దున కొన్ని చేసిన, మళ్ళీ సాయంత్రం కొన్ని చేస్తే నేను ఊరికి వెళ్ళింది కదా, కొన్ని పంపించి
ఇచ్చిన. ఇంకా కొన్ని ఉంటే నేను పొద్దున పిల్లలు శ్రీరామనవమి చేయాలి మా నేను. అత్తమ్మ పంపించింది. కానీ ఇక వాళ్ళు కొంచెం ఎట్లా చేస్తారు, అప్పుడు మనం అప్పుడు చేసినప్పుడు దొడ్డు చేసింది. అప్పుడంటే అంటే మనమేమో మంచి పలసగా చేస్తాం కదా, మొత్తం మేము చపాతీ చేసి అందులో శనగపప్పు పెట్టి ఫోల్డింగ్ చేసింది. ఇక అది కొంచెం దొడ్డుగా ఉంటుంది కదా. తిన్నావా మరి? ఒకటి తిన్నా, టేస్ట్ బాగానే ఉన్నాయి కానీ కొంచెం మందంగా ఉన్నాయి. ఇంకా రెండు ఉన్నాయి అక్కడే. మా సైడ్ అసలు ఇవి తెలియవు. మా అమ్మ వాళ్ళు సైడ్ చేస్తారు. ఇక్కడికి వచ్చినాక నేను భక్షాలు అంటే నేను ఏందో అనుకునేది. కానీ ఇక అక్కడ చేస్తారు. మనం ఇక్కడ వాళ్ళని చూసి నేర్చుకోవడమే. మేమైతే మాకు రాదు అక్కడ. మేము ఊర్లో ఉన్నప్పుడు అట్లనే చేసేది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కూడా ఇట్లా చేయడం నేర్చుకున్నా. మంచిగా ఊర్లో ఉన్నప్పుడు అట్లనే చేసేది నేను కూడా. మీ సైడ్ భక్షాలు చేస్తారా? చేస్తాం, అమ్మ వాళ్ళ సైడ్ చేస్తారు. మీ సైడ్ అక్క దనక్క భక్షాలు, పచ్చడి. ఆయన మీరు కోమటోళ్ళు అన్నీ చేస్తారులే, మా స్వీట్లే ఎక్కువ చేస్తారు కదా. మాకేమైనా చికెన్ మటన్ అంతే. పచ్చడి కూడా బాగుంది, మా ఆయన చేసేది. అవునా? ఏమేమి వేసిరా? బెల్లం, చింతపండు, మామిడికాయ, వేప పువ్వు. ఎప్పుడు ఉప్పు కారం నేను వేయకపోతుంది, ఈసారి ఆయన వేసి. ఉప్పు కారం వేయాలి కదా. ఇంటికి వేసింది, నేను వేయకపోతుంది ప్రతిసారి. ఉప్పు, కారం, వగరు, పులుపు, చేదు వేసిండు ఆయన వేసిండు. మా పులుపు అన్నీ వేయాలి కదా. ఇక మంచిగా వచ్చింది. అసలు మేము తాగనే తాగలే ఈసారి అయితే. ఇక ఊరికి పోవడానికి రాడే వెళ్ళిపోయినాం. ఇంకా బాగానే రాగింది. ఇప్పుడు చేయని వాళ్ళు అప్పుడు చేస్తారు. అవును, శ్రీరామనవమి చేయాలి. పచ్చడి చేయండి. रमजान हो गया ना फिश? रमजान हो गया? कैसा करे फेस्टिवल? खाते थे बराबर थे। शाम सुबह खाना तो बराबर खाते थे। नया कपड़ा लेके आया? किधर जा रहे कल एंजॉय करने का? मस्जिद और రంజాన్ అయితే అయిపోయింది మా వాళ్ళకి. నిన్నటి వరకు అయితే లాస్ట్. ఇంకా ఈరోజు అయితే ఇంకా రెగ్యులర్ టైము. నిన్న మననైతే 1 అవర్ నమాజ్కే వెళ్తుండే, మళ్ళీ తర్వాతకి లంచ్ టైం అంటే డిన్నర్ టైం వాళ్ళకి ఉంటుంది కదా, అప్పటికి 1 అవర్ అయితే బయటికి వెళ్ళి తినేసి వస్తుండే. ఇంక ఈ రోజు నుంచి అయితే రెగ్యులర్గా 2:30కి వెళ్ళి మళ్ళీ 3:30కి వచ్చేసి ఇంకా 10 o'clock వరకు అయితే వర్క్ అయితే చేస్తుంటారు. ఇంకా నిన్న మన టీ టైం కింద లేదు. టీ టైం కింద నా ఫిష్ ఏ टाइम का? हाँ टी पीते रेगुलर टाइम पे. नेट तो बस होता देखो एक बार. सिंगल लगाना. नेट हैंड्स को भी आना पड़ता. सेम कलर आ जाता है. सिंगल सिंगल लगाना है ना. मैं सिंगल ही डालता हूँ. हाँ ठीक है. सिंगल डाल दो बस. और नीचे वर्क है इसमें, तो इसमें नहीं आता. ये जो नीचे वर्क है, नीचे काम रखो ना फिश, ये अच्छा नहीं है. खाली जस्ट ऐसा बूटीस डाल दो. ये ठीक. लिमिट पकड़ो. లోపల ఫినిషింగ్ పెట్టేసే. మేమైతే షోల్డర్ ఫినిషింగ్ అయితే ఇలా చేస్తాము. లోపలికి వెళ్ళి అసలు షోల్డర్ మీద స్టిచ్ వేసినట్టుగా కనిపించదు. ఇంకా ఇలాంటివి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అనుకోండి, గుచ్చుకుంటాయి కదా, అలా గుచ్చుకోకుండా అయితే మేము లోపలికి వెళ్ళి అయితే ఫినిషింగ్ చేస్తాము. ఫినిషింగ్ ఎలా చేస్తున్నామో చూపిస్తాం చూడండి. ఇలా అయితే వచ్చేస్తుంది ఫినిషింగ్ అయితే. ఉల్టా సైడ్ చూపించు. మనకి ఎడ్జి దగ్గర అయితే థ్రెడ్ ఉంటుంది కదా, థ్రెడ్ అయితే ఇలా తీసేసి ఇంకా బ్యాక్ అండ్ ఫ్రంట్కి అయితే థ్రెడ్ ఇలా తీసేసి కరెక్ట్గా అయితే పట్టుకొని అయితే ఇంకా ఒక లైనింగ్ పీస్ అయితే తీసేయాలి. బ్యాక్ అయినా సరే ఫ్రంట్ అయినా సరే, కానీ బ్యాక్ అయితే తీసేస్తే ఎందుకంటే స్ట్రైట్ కట్ ఉంటుంది కాబట్టి బ్యాక్ తీసేయాలి. క్రాస్ కటింగ్ అనుకోండి, మళ్ళీ ఫ్రంట్ తీసేస్తే సాగిపోతుంది కాబట్టి బ్యాకే తీసేసి ఇలా పెట్టయితే స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి.
ఫస్ట్ అయితే వచ్చే కుట్టయితే ఇది ఇలా పెట్టేసుకొని కుట్టయితే వేసుకుంటూ రావాలి. ఫినిషింగ్ అయితే ఇలా వచ్చేస్తుంది.